హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలందరూ మాతో పుట్టులే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. సో ఈ రోజు కూడా మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. సో ఇన్ని రోజులుగా అంటే 12th ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామంటే మంగళవారం కార్తీక మంగళవారం నుంచి మనం స్టార్ట్ చేసుకున్న ఈ ప్రోగ్రామ్ ఈ రోజు 4వ రోజుకు చేరుకుంది. మరి ఇన్ని రోజులుగా కాల్ చేసిన విన్నర్స్ వాళ్ళు శారీస్ గెలుచుకున్న వాళ్ళ పేర్లు ఒకసారి మీ అందరి ముఖంగా అనౌన్స్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనురాధ గారు మహబూబ్ నగర్ నుంచి ఆవిడ పట్టుచీరను గెలుచుకున్నారు. ఇంకా సుస్మిత గారు గుంటూరు నుంచి ఆవిడ కూడా గెలుచుకున్నారు. సౌమ్య గారు శ్రీకాకుళం నుంచి ఆవిడ కూడా పట్టుచీర గెలుచుకున్నారు. రాజ్యలక్ష్మి గారు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఆవిడ పట్టుచీర గెలుచుకున్నారు. ఇంకా గుంటూరు నుంచి రమాదేవి గారు వారు కూడా పట్టుచీరను గెలుచుకున్నారు. మొత్తం 5 లక్కీ కాలర్స్ వాళ్ళు మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేసి పట్టుచీరలు గెలుచుకున్నారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇవి మాత్రమే కాదు, కాల్ చేసి ఆన్సర్స్ మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైతే మిస్డ్ కాల్స్ అంటే కాల్ జస్ట్ అలా డయల్ అయ్యి మిస్డ్ కాల్స్గా మిగిలిపోయినాయో వాళ్ళకు కూడా మేము ఒక లక్కీ డిప్ ద్వారా వాళ్ళను కూడా నంబర్ ఎన్నిక చేసి వాళ్ళకు కూడా ఒక పట్టు చేరిద్దామన్న ఉద్దేశంతో లక్కీ డిప్ని ఇప్పుడు మేము తెలుస్తున్నాం. సో ప్లీజ్ ఓకే. సో ఇందులో ఈ బౌల్లో కొన్ని నంబర్స్ ఉన్నాయండి. ఎవరైతే మిస్డ్ కాల్స్ ఉన్నాయో మాకు నోట్ అయ్యాయో వాళ్ళందరి నంబర్స్. సో దీనిలోంచి నేను ఒక నంబర్ తీస్తున్నా, చూస్తున్నారు కదా. సో ఇందులో ఎవరా లక్కీ నంబర్, ఎవరా లక్కీ విజేత, పట్టుచీర గెలుచుకునే విజేత, కేవలం మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన వాళ్ళకి మాత్రమే కాదు, మాతో ఫోన్లో మాట్లాడే మిస్డ్ కాల్స్ని కూడా మేము లిస్ట్ అవుట్ చేసి సార్ట్ అవుట్ చేసి అందులోంచి ఒక లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేస్తున్నాం. సో తీసేస్తున్నా అండి, ఎవరా లక్కీ విన్నర్. శోభ గారు మంగళగిరి నుంచి అండి. శోభ గారు కంగ్రాచ్యులేషన్స్. మిస్డ్ కాల్ లిస్ట్లో సార్ట్ అవుట్ చేసిన నెంబర్స్ నుంచి లక్కీ డిప్ తీస్తే మీరు లక్కీ కాలర్గా ఎన్నికయ్యారు. మీకు కూడా పట్టు చీర గెలుచుకున్నారు. మీకు త్వరలో పట్టు చీర వచ్చేస్తుంది. సో అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రోజు ఇక ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కాలర్ రమాదేవి గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. రమాదేవి గారు హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఏం చేస్తున్నారు? చెప్పండి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎలా జరుపుకున్నారు? మార్నింగ్ అంతా 365 ఒత్తులు వెలిగించారా? సాయంత్రం వెలిగిస్తామండి. మీరు ఓకే, ఈవినింగ్ వెలిగిస్తారా మీరు? పుట్టినరోజు అండి, రేపు 18వ తారీఖు. విషయం చెప్పండి. ఏంటండి? మా మనవరాలు పుట్టినరోజు 18వ తారీఖు. ఓకేనండి. ఎవరు పేరు ఏమిటండి మనవరాలి పేరు? మీ మనవరాలిది? నిహారిక అండి. నిహారిక. ఓకేనండి. నిహారిక, ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి. ఓకేనండి. సో మరి తెలుసుగా, మీరు చూస్తున్నారా? నేను 2 రోజుల నుంచి చూస్తున్నానండి. ఎస్ అండి, స్టార్ట్ చేసి 3 రోజులు అవుతుంది. ఇది 4th డే, కార్తీక మంగళవారం రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. సో మరి నిన్నటి నుంచి చూస్తున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తెలుసుగా. 45 సెకండ్స్. నేను 20 నిమిషాలు లైన్ లో ఉన్నానండి. ఉన్నారా? మాట్లాడారా మరి? రామాదేవి గారు నేను ఉంటాయి కూడా కట్ అయిపోయింది. ఓకే, నిన్న మీరు కాల్ చేయాలా? ఇదే ఫస్ట్ టైం అంటే గెలవలేదండి, లైన్ లో ఉంచారు. ఓకే, లైన్ లో ఉంచారు. బట్ మేమైతే లక్కీ డిప్ తీసుకొని చూసారు కదా, ఎవరైతే మిస్డ్ కాల్స్ ఉన్నారో మాట్లాడలేకపోయామో వాళ్ళందరి నంబర్స్ నుంచి ఒక నంబర్ అనౌన్స్ చేసా ఇప్పుడే నేను. శోభా గారు మంగళగిరి. అవునండి, ఆవిడ కూడా పట్టుచీర వస్తుంది. సో ఆవిడ లక్కీ నంబర్ అనమాట. అవునవును. ఇంకా మిగిలిన చాలా మంది వస్తారు, డే బై డే రోజు వస్తుంటారు కదా. ప్రతి రోజు తీస్తాం మిస్డ్ కాల్స్ నుంచి కూడా ఒక నంబర్ని, లక్కీ నంబర్ని ఎందుకుంటా చెప్తున్నారండి, విన్నాము. ఓకేనండి. ఏం చేస్తుంటారండి రమాదేవి గారు? హౌస్ వైఫ్ అండి, పెద్దవాళ్ళము, ఒక బాబు ఒక పాప. ఓకేనండి, ఓకే. మరి హోమ్ మేకర్ అంటే ఖచ్చితంగా మీకు పనులు ఉంటాయి కదా, ఎందుకుంటో బిజీగానే ఉంటారు. చాలా పనులు ఉంటాయండి. మరి ఏం చేస్తారు మరి ఖాళీ దొరికితే? ఖాళీ దొరికితే అప్పుడప్పుడు న్యూస్ చూస్తుంటామండి, వార్తలు ఎక్కువగా. ఇప్పుడు కూడా పెట్టామండి, చంద్రబాబు గారి మీటింగ్, అదే అసెంబ్లీ వచ్చిందిగా చూసామండి. ఓకే, బీఆర్కే న్యూస్ లో ఏం చూస్తుంటారు? బీఆర్కే న్యూస్ లో ఎక్కువగా న్యూసే చూస్తుంటాం. న్యూసా? మరి కొన్ని ప్రోగ్రామ్స్ కానీ కొన్ని డిబేట్స్ కానీ వస్తుంటాయి, వాచ్ చేస్తుంటారా? చూస్తూనే ఉంటామండి. అప్పుడు అంటే వంటింట్లో పని చేసుకుంటా మా వారు చూస్తుంటారు ఎక్కువగా న్యూస్.
ఓకేనండి. మరి ఓకేనండి. కీప్ వాచింగ్. అండ్ మరి మా కోసం ఏదైనా ఎంటర్టైన్ చేయడానికి ఏదైనా ఒకటి యాక్టివిటీ. ఎండు సామాన్లు ఉంటాయి కానీ మనం కడ్డీలు వెలిగించుకుంటాం, ఆ పౌడర్ పెట్టి తోమితే బాగా తెల్లగా వస్తాయండి ఎండు వస్తువులు. ఓకే. బూడిదతో తోమితే వెండి వస్తువులు తెల్లగా మెరిసిపోతాయి అంటారు. అవునండి. ఓకే. ఇది అందరికీ తెలిసిందే అనుకుంటా అండి. అంటే ఎప్పటి నుంచో పూర్వం ఈ డిష్ వాష్ బార్స్ కానీ లిక్విడ్ కానీ లేనప్పుడు వాటిని యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా. మీరు ఏదైనా కొంచెం కొంచెం ఇంకొంచెం యూస్ఫుల్గా, అంటే ఇది యూస్ఫుల్లే కానీ కొంచెం కొత్తగా, కొంచెం ఎవరికి తెలియదు ముఖ్యంగా, ఎవరికి తెలియదా? కొంచెం తక్కువగా తెలుస్తాయి కొన్ని కొన్ని ఇది ఉందా అనిపిస్తుంది. అలాంటిది ఏదైనా చెప్పండి. పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలంటే కొబ్బరి ముక్క వేస్తే పులుపు లేకుండా ఉంటదండి. దానిలో కొబ్బరి ముక్క వేసి పెడితే ఏంటంటే పెరుగు పుల్లగా అవ్వకూడదంటే తోడు పెట్టేప్పుడే కొబ్బరి ముక్క కూడా వేయాలా అండి? లేదండి, తోడుకున్నాక ఒక్కోసారి మనం లేట్ గా తింటే పులుపు అయిపోయిందిగా, అప్పుడు కొబ్బరి ముక్క పెడితే తీగా ఉంటుంది. పుల్లగా అయిపోయిన తర్వాత కొబ్బరి ముక్క వేస్తే తీగా ఉంటుందా? తోడుకోగానే పెట్టాలి. ఓకేనండి, అర్థమైంది. అంటే తోడుకున్న అప్పుడు పులుపు వస్తే కొంతమంది పులుపు ఇష్టపడరు అండి, మా బాబు కూడా తినడు పులుపు. ఓకేనండి, అర్థమైంది. తోడుకున్న తర్వాత వెంటనే కొంచెం ముందుగానే ఒక కొబ్బరి ముక్క అందులో వేసేస్తే ఇకపై ఎలాంటి పులుపు ఎక్కదు, అదే స్టేజ్ లో ఉండిపోతుంది. అవునవునండి. ఓకేనండి, మంచి టిప్పే చెప్పారు. సో మరి క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్దామండి. ఓకేనండి. క్వశ్చన్ రౌండ్ మీకు తెలుసుగా రూల్? తెలుసండి. 45 seconds టైం. 40 సెకండ్. అవునండి. సో 45 seconds లో టైం లిమిట్. ఆ తర్వాత మీకు నేను అడిగిన క్వశ్చన్ మీరు 45 seconds లో చెప్పండి. స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది, అది నేను మళ్ళీ మీకు చెప్తాను. అవునండి. ఓకేనండి. మీరు నాకు మంచి టిప్ చెప్పారు కాబట్టి దానికి సంబంధించి టిప్ లాంటి ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. అలాగే. ఓకేనా? అడిగేయమంటారా? అలాగే. ఎన్ని సంవత్సరాలన్నా గడిచిపోని ఒక పదార్థం పేరు చెప్పండి. ఎన్ని సంవత్సరాలైనా దానికి ఎక్స్పైరీ అవ్వదు, అది ఎక్స్పైర్ అవ్వదు. సో ఏమిటది? ఎన్ని సంవత్సరాలు అవునండి, ఆ పదార్థం పేరు చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 45 seconds అండి. తేనె అండి. ఎస్ తేనె. కంగ్రాచులేషన్స్, చాలా కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు రమాదేవి గారు. కంగ్రాచులేషన్స్. ఓకేనండి, మీ శారీ మీకు త్వరలో వచ్చేస్తుంది. పట్టు చీర మీరు గెలుచుకున్నారు. సో కీప్ కాలింగ్ అండి, మళ్ళీ కాల్ చేస్తూ ఉండండి, మళ్ళీ పట్టు చీర గెలుచుకుంటూ ఉండండి. చెప్పండి. సో మీకు త్వరలో మీకు కాల్ వస్తుందండి. అండ్ మా వాళ్ళు ఆల్రెడీ మీ నంబర్ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నారు. బట్ అగైన్ మళ్ళీ మీకు ఒకసారి కాంటాక్ట్లోకి వస్తారు, మీ డీటెయిల్స్ అన్ని మీతో మాట్లాడి తెలుసుకుంటారు. అండ్ త్వరలో మీకు చీర వస్తుంది, మీరేం కంగారు పడకండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నెక్స్ట్ కాలర్ దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు? పీసీఆర్. ఓకే, మీరు కాల్ చేస్తూ ఉండండి. పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే. ఓకేనండి, నెక్స్ట్ మనకి ప్రసన్న గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రసన్న గారు హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. హాయ్ అండి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నా అండి, సూపర్ గా ఉన్నా. ఓకే, ఏం చేస్తుంటారు? ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారా ప్రోగ్రామ్? చూస్తున్నా అండి, 3 days నుంచి చూస్తున్నా. ఎస్ అండి, ఇది 4th day. 4th day అండి. ఏం చేస్తుంటారు? నుంచి ట్రై చేస్తున్నాను, ఇవాళ గెలిచింది అన్నమాట. అవునండి, అవునవును. ట్రై చేస్తూ మాకు మిస్డ్ కాల్స్ ఎవరిదైతే లిస్ట్ అంటే మాకు వస్తున్నాయి మిస్డ్ కాల్స్, వాళ్ళందరిది కూడా ఇంతకు ముందు లక్కీ టిప్ తీసి అనౌన్స్ చేశారు, చూసారుగా? చూసాం, బాగుందండి. ఓకేనండి. ఈజీగా ఇచ్చే కన్నా ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ మేము ఆలోచిస్తూ గెలవడం కూడా బాగుంది. అవునండి, కొంచెం షార్ప్ అవుతుంది కొంచెం బ్రెయిన్ కూడా, అంటే షార్ప్ గానే ఉంటుంది కానీ బట్ ఆలోచించి కొద్ది పొద్దునెక్కుతుంది కదా ఏదైనా, అందులోనే కిక్ ఉంటుంది. ఏం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? హోమ్ మేకర్ అంటే ఇప్పుడు మ్యారీడే కాండి. అయితే ఎంతమంది పిల్లలు? నా 2 పాప అండ్ బాబు అండి. ఏమిటండి పేర్లు? పాప పేరేంటి? సాయి పావని, బాబు పేరు భరత్. ఓకే అండి, సాయి పావని భరత్. ఏంటి ఏం చేస్తున్నారు వాళ్ళు? పాప ఏమో ఇంజనీరింగ్ 2nd year. ఓకే, అండ్ బాబు? బాబు 9th class. ఓకే, అంటే మీకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది, మరి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం మానిటర్ చేస్తే సరిపోతుంది కానీ మరీ చిన్నపిల్లలు చేయాల్సినంత పని అయితే ఉండదు మీకు. అవునండి. సో మరి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటారు? ఏం చేస్తున్నాను, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చూస్తూ ఉంటాను, ట్రై చేస్తుంటాను. ఓకే, మరి సినిమాలు చూడరా, సీరియల్స్ చూడరా, బుక్స్ చదవరా, పేపర్ ఇలాంటివి ఉంటాయి కదా? ఎక్కువ కొంచెం సినిమాలు తక్కువే కానివ్వండి, ప్రోగ్రామ్స్ ఏమైనా చూస్తుంటాను, సాంగ్స్ వింటుంటాను.
ఓకే, మా కోసం ఒక సాంగ్ పాడండి మరి. పాడాలా? పాత సాంగ్ అయినా పర్లేదండి. ఏ సాంగ్ అయినా పర్లా, మీ ఇష్టం, కొత్తది పాతది. రేపల్లియ ఎద చల్లని పొంగిన మురళి నవరస మురళి నందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి. అంతే అండి పల్లవి. మళ్ళీ నెక్స్ట్ కాలర్స్ కావాలి కదా టైం పాపం. బాగా పాడారండి. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం మరి. అలాగే అండి, కొంచెం ఈజీగా అడగరా? ఈజీగానే అడుగుతా అండ్ మీకు క్లూస్ కూడా ఇస్తా. మీరు టెన్షన్ పడకుండా ఆన్సర్ చేస్తే, ఆలోచిస్తే చాలు, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే అండి. ఓకేనండి, అయితే తెలుసు కదా మీకు రూల్స్. 45 సెకండ్స్ టైం. ఆన్సర్ చెప్పాలి. ఓకే, అండ్ మీకు క్వశ్చన్ కూడా స్క్రీన్ పై డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, సో అడిగేస్తా అండి క్వశ్చన్. అడగండి. ఎలాంటి క్వశ్చన్ అడగను? మూవీస్ నుంచి అడగాల, పొడుపు కథ అడగాల, ఏం అడగాలి ఆలోచిస్తున్నా. ఏదైనా పర్లేదండి. ఒక సినిమా క్వశ్చన్ అడుగుతా అయితే మిమ్మల్ని. ఓకే అండి. బాలకృష్ణ సినిమా నుంచి అండి. బాలకృష్ణ డైరెక్టర్ ప్రియదర్శన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది, అదేమిటో చెప్పండి. బాలకృష్ణ హీరో బాలకృష్ణ, డైరెక్టర్ ప్రియదర్శన్, వీళ్ళ కాంబినేషన్ లో సినిమా చెప్పగలరా? మీకు టైమర్ స్టార్ట్ అయ్యింది, మీకు 45 సెకండ్స్. ఓకే ఓకే, కొంచెం హీరోయిన్ చెప్పగలరా? గాంధీవం. మళ్ళీ చెప్పండి. గాంధీవం. ఎస్ కంగ్రాచులేషన్స్ అండి, చెప్పేశారు మీరు. థ్యాంక్ యూ అండి. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. ఎస్ మీరు పట్టు చీర గెలుచుకున్నారు. సో మీకు మీ డీటెయిల్స్ ఆల్రెడీ, అంటే మీ నెంబర్ ఆల్రెడీ నోటెడ్ కాబట్టి ఇప్పుడు మీకు కాల్ చేస్తారు మా వాళ్ళు, అండ్ మీ ఇన్ఫర్మేషన్, మీ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటారు. త్వరలో మీకు పట్టు చీర కూడా పంపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ మనకి విద్యా గారు పాలకొల్ నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి విద్య గారు, వెల్కమ్ టు షో. హాయ్ మేడం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మేడం. ఏం చేస్తున్నారు? నేను హౌస్ వైఫ్ మేడం. ఓకే, హోమ్ మేకర్. ఓకే, అయితే మ్యారీడ్. ఓకేనండి. ఏంటి మరి ఖాళీ టైం దొరుకుతుందా మీకు? 24 అవర్స్ వర్కింగ్ కదా హోమ్ మేకర్ అంటే. చిన్న చిన్న పాపలు ఉన్నారండి, పాపను. అయితే ఇద్దరు ఉన్నారా అండి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు? ఎన్ని ఇయర్స్ అండి? ఏం మేడం? ఎన్ని సంవత్సరాలు? పాపకి 4 years మేడం. 4 years. 4 years. బాబుకి 10 years మేడం. ఓకే, అయితే మీరు బిజీగానే ఉంటారు వాళ్ళ పనుల్లో, అవును అండ్ ఇంటి పనులు, ఆ పనులు మీకు చాలా ఉంటాయి. మరి టైం దొరుకుతుందా మీకు? దొరకదు మేడం, కాకపోతే ఇంకా అంతే అండి, ట్రై చేస్తూనే ఉంటాం. బట్ లక్కీగా మీరు మాకు కాల్ చేశారు మీకు దొరికిన టైంలో, అందుకే 2 to 3 టైంలో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసి అండ్ మీకు పట్టు చీర ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చామండి, బీఆర్కే న్యూస్. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ఓకేనండి. మేము ఒక 2 days నుంచి మీకు వర్క్ చేస్తున్నాం మేడం. 2 years నుంచి ఏంటండి మీరు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్ కదా మేడం? నేను ఒక 2 days నుంచి వర్క్ చేస్తున్నాను మేడం. నేను 2 days నుంచి చూస్తున్నారు అయితే? అవునండి మేడం. ఓకే, 2 days నుంచి చూస్తున్నారు. అదే మేము స్టార్ట్ చేసి కూడా మొన్న మంగళవారం అండి, కార్తీక మంగళవారం సందర్భంగా స్టార్ట్ చేసాం. ఓకేనండి. మరి సినిమాలు ఎలాంటివి చూడరా ఖాళీ టైంలో ఎప్పుడైనా దొరికితే? చూస్తాను మేడం. లాస్ట్ సినిమా ఏం చూసారు? లాస్ట్ సినిమా కల్కి చూసాను మేడం. కల్కి చూసారా? ఎలా అనిపించింది కల్కి? కల్కి మోడర్న్ తప్ప ఏమి లేదు మేడం. ఓకే, కానీ మన కాకపోతే మన సినిమా వెళ్ళి పాన్ ఇండియా లెవెల్లో ఒక మంచి సక్సెస్ అందుకుందంటే ఖచ్చితంగా ఆ హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా? ఉండండి మేడం, కంపల్సరీ ఉండాలి. ఓకేనండి, మరి మా కోసం ఒక పాట పాడతారా మీరు? పాట ఏదైనా పాడతాను మేడం. పాడండి మరి. రామ 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 నీలి మేఘ శ్యామ భద్రాచల శ్రీరామ రామ రఘుకుల సోమ. పాడండి, టెన్షన్లో మీరు పాడట్లేదు. ఒక్క నిమిషం, కంపల్సరీ పాడతాను మేడం. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ నా మనసు విరబూసి
ప్రతి సమకాలం నీకే కరుణించి కురిపించి నీ ప్రతి దీవెన నాకే నిరతం పూజించే మాకు తాగుడము పను నీకేలా రెప్పల మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామ రామ. అంతే మేడం. ఓకేనండి, మా కోసం పాట పాడేశారు మీరు, మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడిగాల్సిందే అండ్ క్లూస్ ఇవ్వాల్సిందే. మీరు ఆన్సర్ చేయండి, పట్టుచీర గెలుచుకోండి. ఈజీగా అడగ మేడం. అడుగుతా అండి. ఇప్పుడు దాకా అందరినీ ఒక సామెత ఒక సినిమా క్వశ్చన్ అడిగా. ఇప్పుడు ఈసారి మిమ్మల్ని కొంచెం జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ లాంటివి. నాకు అంత జనరల్ నాలెడ్జ్ లేదు మేడం. మీరు అంత జనరల్ నాలెడ్జ్ లేదంటారా? సాంగ్ అయినా పర్వాలేదు. పోనీ నేను సినిమా క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. కొంచెం ఈజీగా అడగండి మేడం. ఓకేనండి. ఓకే, అడిగేస్తున్న క్వశ్చన్. మీకు రూల్స్ తెలుసు కదా, మీకు 45 సెకండ్స్ టైం లిమిట్. ఓకే. అండ్ క్వశ్చన్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంటుంది, నేను కూడా చెప్తా మీకు కావాలంటే. ఓకే, అడిగేస్తున్నా అండి క్వశ్చన్. అదే అండి. చిరంజీవి చూస్తూ ఉంటారు కదా, చిరంజీవి విజయశాంతి హిట్ పేరు అంటారు. చూస్తాం మేడం. చిరంజీవి అసలు చూడకుండా ఎలా ఉంటామండి. సో మరి అప్పట్లో విజయశాంతి కాంబినేషన్ అంటే రాధా చిరంజీవి, చిరంజీవి అండ్ విజయశాంతి ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి కదా హిట్ పేర్స్. అవును మేడం. సో మరి వాళ్ళకి సంబంధించింది మిమ్మల్ని అడుగుతా ఒక క్వశ్చన్. అడగండి, ట్రై చేస్తాను. చిరంజీవి విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఎన్ని? వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. 45 సెకండ్స్ టైమర్ స్టార్ట్ అయిపోయింది. 4 ఉంటాయి మేడం. 4. అలా కాదు, మీరు కౌంట్ చేసుకోండి, కౌంట్ చేసుకోండి. కౌంటింగ్ అంటే వాళ్ళు హిట్ పేరు కదండి. అవును మేడం, అంటే అంత సడన్ గా అంటే తెలియదు. ఒక 10 కంపల్సరీ 10 ఉంటాయి మేడం. అలా అంటే మీరు ఓకే చెప్పండి, ఏదో ఒక నెంబర్ చెప్పండి. పోనీ చెప్తున్నారు కదా, నెంబర్ చెప్పండి. 10 మేడం. కాదండి, కాదు కాదు, ట్రై చేయండి. పోనీ ఏదో ఒక నెంబర్స్ ట్రై చేయండి. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. అది 10కి పైనే అండి. 10కి పైన అంటే ఒక 13 అండి కంపల్సరీ. మీరు మీకు నచ్చిన నెంబర్స్ అని చెప్పేస్తున్నారు. చెప్పండి చెప్పండి, ట్రై చేయండి, చెప్పండి. 16 మేడం లాస్ట్. కాదండి, 16 కాదు, 16 కాదు. ఒకసారి కౌంట్ చేసుకోండి. ఓకేనా? ఓకేనండి, మళ్ళీ ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు పట్టుచీర గెలుచుకుంటారు. కీప్ కాలింగ్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి, మళ్ళీ కలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టువులే. ప్రస్తుతం మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి చంద్ర గారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. చంద్ర గారు హాయ్ మేడం. ఎలా ఉన్నారు చంద్ర గారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్. ఓకేనండి, అయితే బిజీగా ఉంటారేమోగా. అవునండి. మరి మాకు కాల్ చేయడం అంటే మా లక్ అనుకోవాలి మిమ్మల్ని. ఓకే, మరి ఏం చేస్తుంటారు? చాలా హ్యాపీగా ఉంది మేడం మీకు ఫోన్ చేయడం అంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు కాల్ చేయడం మాకు ప్లెజర్ అసలు యాక్చువల్గా. ఏం చేస్తుంటారు మరి ఖాళీ టైం దొరికితే? మేడం ఏం చేయలేమండి, నార్మల్గా అంటే ఇక ఇంట్లో పనే కదండి, సరిపోతుంది. అదే కొంచెం రిలాక్స్ అవడానికేనండి ఈ కార్యక్రమం తీసుకొస్తా బీఆర్కే న్యూస్. అండ్ రిలాక్స్ చేయడంతో పాటు కొంచెం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంతో పాటు మీకు ఒక పట్టుచీర కూడా ఇస్తోంది మేము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే. ఓకే మేడం. ఓకేనండి, మరి ఏం చేయాలి? హోమ్ మేకర్ అన్నారు కదా. మేడం. ఓకేనండి, మ్యారీడ్. అయితే మీకు ఎంతమంది పిల్లలండి? ఇంకా లేరా? ఇంకా లేరు. ఓకేనండి, మరి మా కోసం ఏమన్నా ఎంటర్టైన్ చేయడానికి ఒక పాట పాడతారా, లేకపోతే పొడుపు కథ చెప్తారా, టిప్ చెప్తారా, ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెప్పలేను మేడం. మరి మేము క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళాలంటే ఏదో ఒకటి ఎంటర్టైన్ చేయాలి. సో మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న క్వశ్చన్. ఓకే, మరి అయితే ఏం క్వశ్చన్ అడగను మిమ్మల్ని. ఉత్తరానికి దక్షిణానికి ఏంటి డిఫరెన్స్ చెప్పండి. ఉత్తరానికి దక్షిణానికి తేడా చెప్పండి. చెప్పండి. ఇది ఒక పొడుపు కదా, ఫన్నీ ఆన్సర్ ఏదో ఒకటి చెప్పచ్చు మీరు దీనికి. ఇది ఒక ఫన్నీ క్వశ్చన్ అనుకోండి, చెప్పండి. అడగండి మేడం. చెప్పండి చెప్పండి, అడిగేసారు మిమ్మల్ని నేను. అంటే ఇప్పుడు ఇది పొడుపు కథ లాంటిది, ఒక ఫన్నీ వేలో అడిగా మిమ్మల్ని. సరదాగా ఆలోచించి చెప్పండి. దక్షిణానికి ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? మేడం
ఓకే, అయితే నెక్స్ట్ ఇంకొకళ్ళని అడుగుతా, అప్పుడు మీకు ఆన్సర్ తెలుస్తుంది మీకు కూడా అప్పుడు. మేడం. ఓకే మేడం. ఓకేనండి. ఓకే, మరి అయితే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి ఉన్నారు కదా? హైదరాబాద్ నుంచి. ఓకే, హైదరాబాద్ అంటే మహానగరం ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా? మణికొండ మేడం. మణికొండ నుంచి కాల్ చేస్తున్నారు. ఉమ్. ఓకేనండి. మరి ఇప్పుడు క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోతాం అయితే. ఉమ్. ఓకే, క్వశ్చన్ రౌండ్లో తెలుసుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 45 సెకండ్స్ టైం లిమిట్ అండి. ఓకే మేడం. అండ్ క్వశ్చన్ కూడా నేను అడిగిన క్వశ్చన్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. మళ్ళీ నేను రిపీట్ చేస్తా అండ్ క్లూస్ కూడా ఇస్తా. మీరు కొంచెం కూల్గా ఉండి ఆలోచిస్తేనే ఆన్సర్ వచ్చేస్తుంది. దానికి పెద్ద సమస్య ఏం లేదు. ఓకేనా? మరి క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఓకే మేడం. ఓకేనండి. ఏం క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని ఆలోచిస్తున్నా. అయితే మిమ్మల్ని నేను ఓకే ఓకే మిమ్మల్ని ఒక పొడుపు కథ లాంటిది అడుగుతా. నీళ్లలో పుడుతుంది, నీళ్లలో పడితే చస్తుంది. ఏంటది? నీళ్ళలో పుడుతుంది, నీళ్లలో పడితే చస్తుంది. యువర్ టైం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. 42 సెకండ్స్ ఉంది ఇంకా. ఉప్పు. ఏమిటండి? మళ్ళీ చెప్పండి. ఉప్పు. ఎస్ ఎస్ ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. కంగ్రాచులేషన్స్ చంద్ర గారు, పట్టుచీర గెలుచుకున్నారు మీరు. ఓకేనండి, మీ నంబర్ ఆల్రెడీ ఇక్కడ నోట్ అయి ఉంది. మీకు త్వరలో మీకు వెంటనే కాల్ చేస్తారు మా వాళ్ళు అండ్ మీకు పట్టుచీర కూడా పంపిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ మనకి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ షో అండి. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? బాగున్నా అండి. రజనీ మేడం. నిన్న కూడా కనెక్ట్ అయింది. నిన్న మాట్లాడారా రజనీ గారు? మాట్లాడాను మేడం. మరి ఆన్సర్ చూసారా? చేయలేదు మేడం. క్వశ్చన్ అడిగారు కదా. మరి ఆలోచించారా? తర్వాత చాలా మందిని అడిగిన తర్వాత చాలా మంది ఈజీగా అడగమంటుంటే అదే అడిగాను నేను. గుర్తొచ్చింది మేడం తర్వాత అసలు. మరి అది మరి కూల్ గా ఉండి ఆలోచిస్తే మీకు అప్పుడే వచ్చేసేది. అవును, ఆ టెన్షన్ లో గుర్తు రాలేదు. ఓకేనండి. రజనీ గారు కూడా కాల్ కనెక్ట్ అయింది మేడం. అయినా మీరు చూసారు కదా, మిస్డ్ కాల్స్ నుంచి కూడా నేను ఒక లక్కీ డిప్ లో ఒక నంబర్ తీసి వాళ్ళు కూడా పట్టుచీర పంపిస్తాను. చూసారా ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో ఒక లక్కీ కాలర్ ని తీసాను కదా మిస్డ్ కాల్స్ నుంచి కూడా. అవును మేడం. సో ఓకే, ఈ రోజు ఏం చేస్తున్నారు రజనీ గారు? ఏ వంట చేశారు ఈ రోజు? క్యాలీఫ్లవర్ కర్రీ. ఓకే, కాలీఫ్లవర్ చేశారా? ఓకే, సీజనల్ గా ఇప్పుడు బాగా వస్తుంది. అవును. ఓకేనండి. బాగా చేస్తారా వంటలు మీరు రజనీ గారు? పర్లేదు మేడం. ఓకే, పర్లేదు. మరి మా కోసం చేస్తారా మరి? తప్పకుండా, మీరు రావాలే కానీ మీరు ఏది అడిగితే అది. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, మరి కార్తీక మాసం ఈ రోజు కార్తీక పౌర్ణమి చేశారా? 365 ఒత్తులు వెలిగించారా? పూజ చేసుకున్నాం మేడం. చేసుకున్నారా మార్నింగ్? లేదు. ఓకేనండి. ఓకే, మా వారు ఉంటారు ఉపవాసాలు, నేను తక్కువే మేడం. అంటే కార్తీక సోమవారం అంటే చేస్తూ ఉంటారు, అంటే ఉపవాసం అనేది? పూజలు చేస్తాను, పూజలు చేసుకుంటాను, ఉపవాసాలు తక్కువే. ఉపవాసం అంటున్నారు, అదేలేండి. వాళ్ళకి కుదిరితే చేస్తూ ఉంటారు, బట్ మామూలుగా ఉపవాసం అంటూ ఉంటారు. అవును. ఓకే, మరి ఏంటండి ఈరోజు మీ పిల్లలకి హాలిడే అంటే సెలవా ఈరోజు? లేదు మేడం. ఉందా? కొంతమందికి అంటే ఈరోజు గురునానక్ జయంతి కదండి కార్తీక పౌర్ణమితో పాటు. అవును, కానీ హాలిడే లేదు మేడం. ఓకే, ఓకేనండి, లేనట్టుంది. ఓకే, మరి మా కోసం ఏదైనా ఎంటర్టైన్ చేయాలి మీరు. క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళాలంటే తెలుసుగా మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవునవును, నిన్న కూడా టిప్పే చెప్పాను మేడం, ఈ రోజు కూడా టిప్పే. సరే, ఈ రోజు మిమ్మల్ని నేను అడుగుతా. సరే మేడం. ఇంతకు ముందు అడిగి ఒక కాలర్ని విన్నారా? అవును, ఉత్తరానికి దక్షిణానికి. ఎస్ మీకు ఆల్రెడీ విన్నారుగా. మన మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోయే ముందు ఇదొక చిన్న యాక్టివిటీ లా మీరు ఆన్సర్ చేయండి. అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను కానీ నాకు కూడా ఐడియా రాలేదు మేడం. మరి చెప్పాలి, మరి మీరు ఒకటి ఆలోచించలేదా? మీరు ఆలోచించాను కానీ ఐడియా రావట్లేదు. ఐడియా రావట్లా. ఉత్తరానికి దక్షిణానికి తేడా. ఓకే, నేనైతే ఎవరు చెప్పక దక్షిణానికి తేడా అండి. ఒకవేళ మీరు ఎవరు చెప్పలేకపోతే చివర్లో చెప్తా. అవునా? ఓకేనండి. ఓకే, మరి క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా? మీరైతే చెప్పలేదు మీరు. ఓకే, మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. సరే మేడం. ఓకేనండి, 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసుగా. కొంచెం ఈజీగా అడుగుతా నేను. తర్వాత ఆలోచిస్తే మీకు నిన్న సీతం వాకిట్లో క్వశ్చన్కి ఆన్సర్ తెలిసింది కదా.
కొంచెం కూల్గా ఉండి ఆలోచిస్తే మీకు కానీ తెలుస్తుంది. అప్పుడు తెలిస్తే ఉపయోగం ఏముండదు కదా మేడం. బట్ అందుకే మరి కూల్గా ఉండి ఆలోచించండి. సరే మేడం. ఓకేనండి, అడిగేస్తాం మిమ్మల్ని క్వశ్చన్. ఈరోజు ఏం అడిగితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నా. సినిమా క్వశ్చన్ అడగనా, పొడుపు కథ అడగనా, ఏం అడగను మిమ్మల్ని? పొడుపు కదా అడగండి మేడం. ఓకే, పొడుపు కథ అడగమంటారు. ఆల్రెడీ ఒక 2 పొడుపు కథలు అడిగా. మేడం ఓకేనండి, ఆల్రెడీ ఒక 2 పొడుపు కథలు అడిగేసా. మిమ్మల్ని ఇంకొకటి అడుగుతా. సరే. ఓకేనండి, అడిగేస్తున్నా పొడుపు కథ. చెప్పండి మేడం. చిన్నది పొట్టిది ఇంటికి మాత్రం గట్టిది, ఏంటది? కొంచెం క్లూ ఇవ్వండి మేడం. మీకు ఆల్రెడీ ఆ క్వశ్చన్లోనే క్లూ ఉంది కదా, దేనికి సంబంధించింది అయి ఉంటుంది చెప్పండి. చూదా మేడం? కాదు, ట్రై చేయండి. మీ టైం స్టార్ట్ అయిపోయింది. 32 సెకండ్స్ ఉంది, ఇంకా 31. ఆలోచించండి. ఇది ఇంటికి సంబంధించింది. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. మీకు అందులోనే ఆన్సర్ ఉంది. చిన్నది పొట్టిది ఇంటికి మాత్రం గట్టిది, ఏంటది? ఇంటికి సంబంధించింది. తాళం. ఓ, ఆన్సర్ చెప్పేసారుగా. తెలియదు అంటూనే కంగ్రాచులేషన్స్. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. మీకు త్వరలోనే మీ పట్టుచీర వచ్చేస్తుందండి. మీ నెంబర్ ఆల్రెడీ నోట్ అయి ఉంది. అండ్ మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు, మీ డీటెయిల్స్ తీసుకుంటారు మా వాళ్ళు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఓకేనండి, హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ షో అండి. మీ పేరు? హలో. హలో, హాయ్ అండి, మీ పేరు చెప్పండి. రమ్య అండి. రమ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కుకట్పల్లి, హైదరాబాద్. ఓకే, కుక్కట్పల్లి నుంచి. ఓకే, ఇక్కడ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, అవునండి. రమ్య గారు ఏం చేస్తుంటారు, ఎలా ఉన్నారు? వర్కింగ్ మేడం, బాగున్నాను. ఓకే, వర్కింగ్ ఉమెన్ అంటే ఖచ్చితంగా బిజీగా ఉంటారు. అటు ఆ పని, ఇటు ఇంట్లో పని కూడా ఉంటుంది. తప్పగా మేడం. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? అమ్మ వాళ్ళు ఉన్నారు మేడం, హెల్ప్ చేస్తారు. ఓకేనండి, ఓకే. అంటే ఇప్పుడు మ్యారీడా అండి మీరు? కాదా ఇంతకీ? మ్యారీడ్ ఏం కాదండి. ఓకే, అయితే మీకు కొంచెం టైం దొరుకుతుంది, పర్వాలా. అవును. ఓకే, అయితే ఓన్లీ వర్కింగ్ కాబట్టి మీరు అది మేనేజ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలా మీరు. అవును. ఓకేనండి, అయితే మీ మదర్ సపోర్ట్ బాగా ఉంటుంది మీకు? ఉందండి. ఓకేనండి, మరి వెళ్ళొచ్చిన తర్వాత, జాబ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉంటారు? నేను ఇప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను. ఓకే, అలా మీకు హ్యాపీనెస్ అనమాట, దానిలో ఉంది హ్యాపీనెస్ మీకు. అంతే అండి. బయటకు వెళ్ళొస్తాం ఫ్రెండ్స్, సినిమాలు అవి చూస్తారా మరి? చూస్తాం మేడం, బయటకి థియేటర్కి వెళ్ళొస్తుంటాము. ఓకేనండి, ఏ సినిమాలు చూస్తారు ఎక్కువగా? రీసెంట్ గా కల్కి చూసామండి. ఎలా అనిపించింది మరి మీకు? బాగుంది. బాగుంది అనిపించిందా, సూపర్ అనిపించిందా? లేదు, బాగుందండి. పాన్ ఇండియా మూవీ కదా, బాగుంటుంది. ఎట్లుంటది? మన తెలుగు మూవీ కదా. తెలుగు మూవీ, తెలుగు యాక్టర్. సో మరి మా కోసం ఏం చేస్తారు ఇప్పుడు, ఒక యాక్టివిటీ? ప్రస్తుతానికి ఏం చేయలేనండి. ఏం చేయలేనంటారు? అయితే మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను నేను, మన క్వశ్చన్ రౌండ్లోకి వెళ్లే ముందు. ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి ఏదో ఒక యాక్టివిటీతో, మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి వెళ్లే ముందు. మరి మీరేం చేయట్లా కాబట్టి నేను అడుగుతా మిమ్మల్ని. మెయిన్ క్వశ్చన్ అడుగుతా, దానికి ముందు ఒక సరదా క్వశ్చన్ ఏదైనా. సరే, నేను అడగనా? అడగండి, పొడుపు కథ. అడగండి, నాకు తెలిస్తే చెప్తా. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి, ఏంటది? ఉంగరం అండి. ఓ, జీనియస్ అండి మీరు. థ్యాంక్ యూ. అయితే మరి మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా? హెల్ప్ చేయండి అండి. ఓకేనండి, ఓకే. నేనైతే క్లూస్ ఇస్తా మీకు, జస్ట్ మీరు కొంచెం టెన్షన్ పడకుండా ఆలోచిస్తే సరిపోతుంది, ఆన్సర్ ఇచ్చేస్తారు. ఓకే అండి. ఓకేనండి, అడిగేస్తున్నా. మీకు తెలుసు కదా రూల్, తెలుసుగా 45 సెకండ్స్ టైం లిమిట్. తెలుసండి. ఓకేనండి, అడుగుతున్నా. ఏం అడగను మిమ్మల్ని? సినిమా క్వశ్చన్ అడగనా, లేకపోతే పొడుపు కథ అడగనా? ఏది అడిగినా పర్లేదు, ఏదైనా అడిగితే చాలు. మూవీ అడగండి అండి. సినిమాకి సంబంధించింది. ఓకే, అయితే సినిమాకి సంబంధించింది అడుగుతా. క్లూస్ కూడా ఇస్తా, మీరు చెప్పేసేయండి మరి.
ఆ, ఓకే. ఆ, వెంకటేష్ సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తానండి. ఓకే, అయితే వెంకటేష్ సినిమా నుంచి అడుగుతా క్వశ్చన్. ఆ, అంటే ఆ రిలేటెడ్గా, సేమ్ వెంకటేష్ అని కాదు కానీ మీకు ఆ రిలేటెడ్గా అడుగుతా. ఓకేనండి. వెంకటేష్ నటించిన ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే సినిమా డైరెక్టర్ సోదరుడు ఒక పెద్ద హీరో అండి. ఆ హీరో పేరు చెప్పండి. ఏంటండి? అంటే అర్థం కాలేదు. ఆడవారి మాటలకు అర్థాలు వేరే సినిమా ఉందా వెంకటేష్ది? ఆ, ఆ సినిమా డైరెక్టర్ ఉన్నారా? ఆ, ఆ డైరెక్టర్ సోదరుడు ఎవరు? మీకు ఇక్కడ క్లూ ఏంటంటే ఆ డైరెక్టర్ యొక్క సోదరుడు ఎవరు అనడానికి ఒక క్లూ ఏంటంటే ఒక పెద్ద హీరో అండి, ఆయన బ్రదర్. ఆ బ్రదర్ పేరు చెప్పండి, కొంచెం help డైరెక్టర్ చేయాలండి బ్రదర్ మీరు. పేరు. ఆలోచించండి, ఆయన పెద్ద హీరో. డైరెక్టర్ నేమ్ చెప్తారా మరి? బ్రదర్ నేమ్ చెప్తా. ఏంటంటే డైరెక్టర్ పేరు చెప్పరా నేను? అంటే మీరు ఆడవారి మాటలకి అర్థాలు వేరే సినిమా చూసారా? 7/G బృందావన్ కాలనీ చూసారా? 7/G. చూసాను మేడం. మరి ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ ఒకళ్ళే. అవునా? చెప్పండి, ఆలోచించండి. ఒక పెద్ద హీరో ప్రెసెంట్, నేను ఎప్పుడో అడగట్లా, ఇప్పుడు చాలా పెద్ద హీరో. శ్రీకాంత? శ్రీకాంత్ కాదండి, శ్రీకాంత్ కాదు. సూర్య, కార్తీక్? లేదు, కాదు. చెప్తారా? లేదండి, మీకు నేను లాస్ట్లో మళ్ళీ ఇంకొకరికి ఎవరికైనా ఓకే, నేను చివరి వరకు ఎవరు ఆన్సర్ చేయలేకపోతే నేను రివీల్ చేస్తా క్వశ్చన్ ఆన్సర్. ఓకేనా? ఓకేనండి. మీరేమి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీరు పట్టుచీర గెలుచుకుంటారు. ఓకే, కీప్ కాలింగ్. ఓకేనండి. సో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. సో నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. పీసీఆర్ నెక్స్ట్ కాలర్. హలో. హలో, మేడం. వెల్కమ్ టు ఆ షో అండి. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే అండి. ఎవరు? అనురాధ మేడం. అనురాధ గారు? అవును మేడం. అనురాధ గారు ఎలా ఉన్నారు? అనురాధ గారు నేను కూడా చాలా బాగున్నాను మేడం. మీకు ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మన టీవీ ఛానల్ అందరికి, టీం అందరికి నా తరఫున కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం. ఓకేనండి, వాళ్ళ తరపున కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకేనండి. ఏం చేస్తుంటారండి అనురాధ గారు? నేను ప్రజెంట్ గా ఖాళీగానే ఉన్నాను. ఓకేనండి. అంటే జాబ్ సర్చింగ్ లో ఉన్నారా? అయ్యా, జాబ్ సర్చింగ్ లో ఉన్నా, అలాగే కొద్దిగా కూడా ప్రిపేర్ అవుతున్నా. ఓకే, బిజీ అవుతున్నారు. ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? బిఎస్సి బిఈడి కంప్లీటెడ్ మేడం. ఓకే, అయితే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారా ఏమిటి? ఆల్రెడీ నోటిఫికేషన్ పడింది మేడం. ఓకే, సో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా మరి? ప్రిపేర్ అవుతున్నా. అప్పుడప్పుడు మీ షో చూస్తున్నాను. ఓకే, మీరు ప్రిపేర్ అవుతూ కూడా మా షో చూస్తున్నారంటే ఓకే. అంటే మీ షో టైంలో ప్రిపేర్ కావట్లేదు, మీ షో చూస్తున్నా. ఏమిటండి? మీ షో మాత్రం చూస్తున్నా మేడం, ఆ టైంలో ప్రిపేర్ కావట్లేదు. ఓకేనండి. మరి ఏమిటి మరి ఎన్ని రోజులు చూస్తున్నారు ప్రోగ్రామ్? నేను జస్ట్ 3 days మేడం. అవునండి, 3 days నుంచే ఇది స్టార్ట్ అయింది, ఇది 4th డే. ఓకే. ఓకేనండి. ఓకేనండి. మరి ఏమిటి నెక్స్ట్ ఏమిటండి? టీచర్ అయిన తర్వాత ఏంటి మీ నెక్స్ట్ స్టెప్? ఏం చేయబోతున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాబ్ కు ప్రిపరేషన్ లో ఉన్నాను నేను. ఇంకా మనం అనుకున్న గోల్ రీచ్ అయిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకేనండి. ఎక్కడి నుంచి అన్నారు మీరు? హైదరాబాద్ అన్నారా? లేదు మేడం, మహబూబ్ నగర్. ఏంటి ఫేమస్ అండి అక్కడ మీరుండే ప్లేస్ లో? మహబూబ్ నగర్ లో ఒకటి పిల్లల మర్రి ఉంటుంది మేడం, పిల్లల మర్రి అని. పిల్లల మర్రి? ఓకే, మహబూబ్ నగర్ పిల్లల మర్రి. పెద్దగా ఉంటుంది ఆ మర్రి చెట్టు, మొత్తం చాలా చాలా ప్లేస్ విస్తరించింది అనమాట. అదే ఫేమస్ మహబూబ్. ఏది 100 acres అన్నారు అదేనా? అదే పిల్లల మర్రి అంటారు. అదే 100 acres లో ఉంటుంది పిల్లల మర్రి అంటూ ఉంటారు. అదే అదే అదే. ఓకేనండి, అది ఫేమస్ కా బాగా? అవునవును. ఓకేనండి. మరి చూసారా, మీరు వెళ్ళారా? ఎందుకంటే కామన్ గా అక్కడ ఉండే వాళ్ళు చూడరు అది వెళ్ళి. మనం ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు, ఎవరుండే వాళ్ళ ప్లేసెస్ లో ఉండే వాళ్ళు చూడరు, బయట వాళ్ళు వచ్చి చూస్తుంటారు. 2-3 సార్లు వెళ్ళాను నేను, చూసాను. వెళ్ళారా? వెళ్ళాను. ఓకే, అంటే అక్కడ ఉన్న వాళ్ళు అలాగే వేళ్ల పైన లెక్క పెట్టుకునే టైమ్స్ వెళ్తారు, బయట వాళ్ళు కూడా అన్ని టైమ్స్ వస్తుంటారు అక్కడికి. అవునా? ఓకేనండి. ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి మీ ఇంట్లో? ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా. కార్తీక పౌర్ణమి కదా మేడం, మార్నింగ్ పూజ చేసాము.
ఈవినింగ్ దీపాలు పెడతాం మేడం. కార్తీక పౌర్ణమి కాబట్టి ఈవినింగ్ పెడతాం. ఓకే, మరి 365 ఒత్తులు వెలిగిస్తారుగా, ఈ రోజు వెలిగిస్తే సంవత్సరం అంతా ఉన్నటువంటి పుణ్యం వస్తుంటారు. 365 ఒత్తులు ఈవినింగ్ ఒకరం వెలిగించాలన్నమాట. ఓకే, ఈవినింగ్ వెలిగిస్తారు మీరు. కొంతమంది మార్నింగ్ అంటారు, కొంతమంది ఈవినింగ్. అంటే ఈవినింగ్ అంటే ఏం చేస్తుంటే కొద్దిగా తొందరగా వెలగడానికి ఆయిల్ తడిపి పెడతాం అన్నమాట బౌల్. అవునండి, అవును అవును, తొందరగా వెలగదు కదా. అవును, దాన్ని ఒకరొకరు వెలిగించాలి కాబట్టి ఆల్రెడీ ఆయిల్ తడిపి పెట్టినాం బాగా. ఈవినింగ్ వాటర్ వెలిగిస్తాం. ఓకేనండి. ఓకే, మరి ఓకే, మరి మా కోసం ఏదైనా యాక్టివిటీ చేస్తారా? చూస్తున్నారు కదా షో, క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళాలంటే మీరు ఏదైనా యాక్టివిటీ చేయాలి. ఓకే మేడం. సాంగ్ పాడాలా మేడం? పాడండి పాడండి. సినిమాలు చూస్తుంటారా అయితే? చూస్తున్నా కానీ తక్కువ చూస్తుంటాను మేడం. ఓకే, మరి ఏ సినిమా చూసారు రీసెంట్ గా అంటే తక్కువ. రీసెంట్లీ అంటే నా మూవీ చెప్తే మీరు క్వశ్చన్ అవుతుంది. లాస్ట్ రెబల్ మూవీ. రెబలా? ఇప్పుడు అవుట్ సైడ్ వెళ్ళి చూడడం. బయటకు వెళ్ళి చూడడం. ఓకే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో చూస్తుంటారుగా, లేదంటే ఛానల్లో వేసినప్పుడు కావచ్చు, యూట్యూబ్ లో. చిరంజీవి సాంగ్స్, చిరంజీవి మూవీస్ ఎక్కువగా చూస్తుంటాను. కానీ బయటకు వెళ్ళి చూసింది కూడా రెబల్ అంటే చాలా దారుణం అండి. ఎందుకంటే రెబల్ లో యాక్ట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు కొత్త సినిమా కల్కి మీరు అప్పుడు చూసారంటున్నారు. అదే లాస్ట్ మూవీ మేడం బయట. ఓకేనండి. ఇంట్లో టీవీలో చూస్తూ ఉంటాను మేడం. టీవీలో వస్తే చూస్తూ ఉంటారు. మరి మీ ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరండి? మై ఫేవరెట్ హీరో చిరంజీవి. అవునండి. ఇక హీరోయిన్ శ్రీదేవి గారు. ఓకే, ఆల్ టైమ్ అన్నమాట. అవును మేడం. ఓకేనండి. మరి అయితే మరి మా కోసం ఒక పాట పాడతారన్నారు, పాడేసేయండి. ఓకే, ఈరోజు కార్తీక పౌర్ణమి కదా మేడం. అవునండి, దాని గురించి పాడతారా? ఓకే, శివుని సాంగ్ పాడతాను. భరత వేదముగ వీరనాట్యముగా కదిలిన పదమిది శివని వేదన అవని వేదన పలికెను పదము పరేషాన్ నీలరాజాలి పొందరా కరుణతననుగలరా నీలకందరా శైన మందిరా మురళిను బదులిడరా నగజామరోజ జగదీశ్వర పాలేడు శేఖర శంకరాం భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిదీశా శివని వేదన కావని వేదన పలికెను పదము పరేషా. ఓకే మేడం, చాలా బాగా పాడారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మూవీలో సాంగ్ కదండి ఇది, ప్రభాస్ సినిమానే ఇది కూడా. పౌర్ణమి, కార్తీక పౌర్ణమి అంటే ఇది ఏంటి కోఇన్సిడెన్సా లేకపోతే కావాలని పాడారా? లేదు మేడం, పౌర్ణమి సందర్భంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా శివుని సాంగ్ పాడాలని అనుకున్నా, పాడాను మేడం. కాకపోతే అది పౌర్ణమి మూవీ నుంచి పాడారు, కార్తీక పౌర్ణమి సందర్భంగా. పౌర్ణమి మూవీ కానీ అలా కలిసి వచ్చింది అనమాట. అలా కలిసి వచ్చింది. దిస్ కోఇన్సిడెన్స్. అవును మేడం, అవును. ఓకేనండి, మరి మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసుగా? తెలుసు మేడం, తెలుసు. ఓకే, మరి వెళ్ళిపోదాం క్వశ్చన్ రౌండ్ లోకి. సినిమా క్వశ్చన్ అడగనా మిమ్మల్ని, లేకపోతే పొడుపు కథ అడగనా అని ఆలోచిస్తున్నా. మేడం మూవీ గురించి అడగండి, కొద్దిగా చిరంజీవి గురించి అడగండి, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఓకే, మీకు ఈజీ క్వశ్చన్ అంటున్నారు కాబట్టి అది కూడా మీకు ఇష్టమైన చిరంజీవి గురించి అడగమంటారు, చిరంజీవి గారి గురించి కాబట్టి అడిగేస్తా మిమ్మల్ని. ట్రై చేస్తాను మేడం. ఓకే, ఆల్రెడీ నేను అడిగాను, మీరు ఆల్రెడీ వినుంటారు, మీకు ఈజీగా అనిపిస్తూ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా. ఓకే, చెప్పండి మేడం. ఓకేనండి. చిరంజీవి విజయశాంతి ఇద్దరు హిట్ కాంబినేషన్ కదా, సో వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలండి. టోటల్ సినిమాలా మేడం? అవునండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ 45 seconds 44. ఓకే, 19 మేడం, 19. ఓ, ఇందాక నుంచి కౌంట్ చేసుకుంటారా? నాకు ఫ్యాన్ కాబట్టి ఎవరెవరు కాంబినేషన్ అని నాకు ఐడియా ఉంది. ఓకే, చిరంజీవి సినిమాల ఒక ఫ్యాన్ గా మీరు ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు మీ ఆల్రెడీ మీ నంబర్ నోట్ అయి ఉంది, సో మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తారు అండ్ మీ డీటెయిల్స్ తీసుకుంటారు.
ఎస్ హాయ్ అండి, వెల్కమ్ టు షో. హలో, హాయ్ అండి, హాయ్ అండి. మీ పేరు? నా పేరు శ్రీవిద్య. శ్రీవిద్య గారు ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఏం చేస్తుంటారు శ్రీవిద్య గారు? హౌస్ వైఫ్ నండి. ఓకే, హోమ్ మేకర్. ఓకే, అంటే 24 hours వర్కింగ్. మరి ఖాళీ దొరికితే ఏం చేస్తారు? ఖాళీ దొరికితే టీవీ చూస్తారు. టీవీ చూస్తారు. మా ప్రోగ్రామ్స్ చూస్తున్నారా? బీఆర్కే న్యూస్ వాచ్ చేస్తున్నారా? అవునండి. ఏం చేస్తూ ఉంటారు? మా ఛానల్లో ఎక్కువగా ఏం చూస్తుంటారు బీఆర్కేలో? బీఆర్కేలో న్యూస్. అంటే డిబేట్స్ వస్తూ ఉంటాయి, ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, సినిమా ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది, ఇంకా న్యాయ సలహాలోని ఆ ప్రోగ్రామ్ వస్తుంటుంది. అంటే న్యాయ సలహాలు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి ఫోన్ చేస్తే లాయర్ ఉంటారు, వాళ్ళు కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. సో ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, లైవ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కార్తీక మంగళవారం సందర్భంగా స్టార్ట్ చేశాం పుట్టింటి పట్టుచీర. బీఆర్కే న్యూస్ ఆడబిడ్డలందరికీ కూడా పట్టుచీరలు ఇవ్వాలని ఒక సదుద్దేశంతో. మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేసేయండి, పట్టుచీర గెలుచుకోండి. ఓకేనండి. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? మరి ఇప్పుడు కొంచెం ఖాళీ టైం దొరికినట్టుంది, 2 to 3 మధ్యలో మాకు కాల్ చేశారు. అవునండి. సో మరి ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు అసలు? ఈరోజు వంట ఏం చేశారో చెప్పండి అసలు. వంట ఆలు, బెండకాయ సాంబార్. ఓకే, ఆలు అండ్ బెండకాయ సాంబార్ అంటున్నారా? అవును. బెండకాయ సాంబార్ ఏంటండి? ములక్కాడ సాంబార్ వింటూ ఉంటాం కదా. లేదండి, బెండకాయ కర్రీ అన్ని మిక్స్ సాంబార్ ఒకటి. ఓకే, అన్నీ మిక్స్ చేసి సాంబార్ వేశారు. అవును. ఓకేనండి. కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజు అందరూ చేసుకున్నట్టే వెజ్, అంతే అంటారా? అవును. ఓకేనండి. ఏమిటండి మ్యారీడ్ అంటున్నారు కాబట్టి హోమ్ మేకర్ అంటున్నారు. మీ హస్బెండ్ పేరు ఏంటండి? శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు ఏం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్ అండి. ఏంటండి? ప్రైవేట్ జాబ్. టైలరింగ్ షాప్. ఓకే, అయితే ప్రైవేట్ జాబ్ అండి, ప్రైవేట్ లో జాబ్. ప్రైవేట్. ఓకే, ప్రైవేట్ జాబ్. ఓకే, ఓకేనండి. పిల్లలా? అవునా, 2 పిల్లలండి. 2 పిల్లలు. పేర్లు ఏమిటండి? హర్షవర్ధన్, అయాన్. హర్షవర్ధన్, అయాన్, 2 బాబులు. అవును. ఓకేనండి. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదండి. స్కూల్ స్టార్ట్ అవ్వలేదా? స్కూల్ స్టార్ట్ అయింది కానీ బాబుని స్కూల్లో అడ్మిట్ చేయలేదు ఇంకా. ఓకే, 2.5 ఒకరు, 2 years ఒకరు. ఓకే, అప్పుడైతే మీకు ఓకే ఓకే, మీరు ఇంకా PP1 PP2కి వెళ్ళడానికి ఇంకా మీకు టైం ఉంది. 3 years అయితే మీకు వేయచ్చు మీరు. అవును. ఓకే, మరి వెళ్ళట్లేదా? స్కూల్ ప్లే ఏవి వెళ్ళట్లా? లేదండి, ఓకే, డైరెక్ట్ స్కూల్లో వేద్దామని. ఓకేనండి. ఓకే, అంటే మీ దగ్గర అన్నీ నేర్చుకుంటారు. అవును. ఓకేనండి. సో మరి క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళేటప్పుడు, వెళ్ళే ముందు మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి చూస్తున్నారు కదా, దానికి ముందు ఒక యాక్టివిటీ చేయాలి. సో మరి ఏం యాక్టివిటీ చేస్తారు మా కోసం? యాక్టివిటీస్ అంటే సాంగ్స్ ఏం ఎక్కువ రావు. అంటే ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది, పాటనే కాదు, మీ స్పెషాలిటీ మీకు ఉంటుంది. ఏమిటది? అది మాకు ఒకసారి మాకు చూపించాలి మీరు. అది అయితే ఒక టిప్ చెప్పండి. చెప్పండి. యూస్ఫుల్గా ఉండే ఏదైనా ఒక టిప్ చెప్పండి. మనం పూజ సామాగ్రిలో క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది కదండి. ఓకేనండి. దానికోసం కొంచెం బియ్యం పిండి, కొంచెం శనగపిండి అన్ని ఒక క్వాంటిటీలో తీసుకొని అందులో కొంచెం కార్న్ఫ్లవర్ వేసి, తినే సోడా ఉంటుంది కదండి, ఓకే అండి, అది కొంచెం పసుపు ఇవన్నీ మిక్స్ చేసి ఒక లిక్విడ్ లా చేసి క్లీన్ చేస్తే ఈ షాప్ లో తీసుకున్న వాటిలాగే క్లీన్ అవుతాయండి. అంటే ఓకేనండి. ఓకే, కామన్ ఇంతకు ముందు ఒక ఆవిడ చెప్పారు, ఒక కాలర్ చెప్పారు, ఆవిడ ఏమన్నారంటే ఏదైతే బూడిద ఉంటుందో దాన్ని యూజ్ చేసి తోమితే మంచిగా వస్తాయి, వెండి సామాన్లు మెరిసిపోతాయి అని చెప్పారు. సో మీరేం చెప్తున్నారు? బియ్య పిండి, శనగపిండి, ఇంకా కొంచెం సోడా అండ్ ఓకేనండి పసుపు, ఇవన్నీ కలిపి వేసి తోమితే మంచిగా మెరిసిపోతాయి, కొత్త వాటిలో షాప్లో అప్పుడే తెచ్చుకున్నావా అనిపిస్తాయి అంటున్నారు. ఓకేనండి, ఇది బాగానే ఉంది. ఓకే, మరి మీరు మాకు ఒక మంచి టిప్ ఇచ్చారు కాబట్టి మీకు మెయిన్ క్వశ్చన్ నేను అడిగేస్తా. క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. తెలుసు కదా టైం లిమిట్ ఉంటుంది 45 seconds. ఓకేనండి, మరి క్వశ్చన్ అడిగేస్తాను నేను. మీరు నాకు టిప్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగమంటారా? అడగండి.
ఓకే, పొడుపు కథ మీకు ఇష్టం అనమాట, అర్థమైంది. ఆ, చూస్తున్నారా? చాలా పొడుపు కథలు అడిగా ఇప్పటి వరకు. చూస్తానండి. చూసారా? ఆ, అంటే నేను క్వశ్చన్ అడిగినప్పుడు మీకు తట్టిందా ఇది ఆన్సర్ అని? తట్టిందండి. ఓకేనండి. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. చెప్పండి. ఓకే, క్వశ్చన్: ఈనదు పొర్లదు బంధం వేస్తే బిందులు పాలిస్తుంది, ఏంటది? చూడండి, మీ టైమర్ స్టార్ట్ అయింది. చూడండి, ఈనదు పొర్లదు బంధం వేస్తే బిందెల పాలిస్తుంది, ఏంటది? పాలిస్తుంది. చెప్పండి. బట్టం వేసి పాలిస్తుంది. ఎస్, చెప్పండి చెప్పండి. కళ్ళు తాటి చెట్టు అండి. ఓ, మీకు చాలా చాలా బాగా చెప్పారు కదా. ఎస్ అండి, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్స్ అండి, ఆన్సర్ చెప్పేశారు. అంటే మీకు పొడుపు కథలు అంటే బాగా గ్రిప్ అనమాట, అందుకే నాకు ఈజీగా చెప్పారు. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీకు ఒక అంటే మీరు ఆల్రెడీ నంబర్ మా దగ్గర నోట్ అయి ఉంది, జస్ట్ మీకు నెక్స్ట్ మళ్ళీ కాల్ వస్తుంది, కాల్ బ్యాక్, మీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు మా వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి కార్తీక మంగళవారం రోజు స్టార్ట్ చేస్తాం, ఈరోజుకి 4వ రోజు. ఈరోజు కార్తీక పౌర్ణమి. సో ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలకి బీఆర్కే న్యూస్ పట్టు చీరలు ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సో నెక్స్ట్ మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. అండ్ నేను ఇందాక చెప్పాను మీకు ఉత్తరానికి దక్షిణానికి డిఫరెన్స్ ఏంటి అని అడిగా, ఆన్సర్ చెప్తానని చెప్పాను కదా. సో ఉత్తరం అంటే ఉత్తరానికి దక్షిణానికి డిఫరెన్స్, ఉత్తరాన్ని పోస్ట్ బాక్స్లో వేస్తాం, దక్షిణ అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుడి పళ్ళెంలో అక్కడ మనకి హారత ఇవ్వడానికి తీసుకొస్తూ ఉంటారుగా, ఆ పళ్ళెంలో వేస్తాం దక్షిణం. సో ఇదండి ఆన్సర్. సో నెక్స్ట్ మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం 2 to 3 మధ్యలో. సో స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగోడు సత్తా. అండ్ నమస్తే అండి.